అందరికీ నమస్కారం. కార్తీక పురాణము 25వ అధ్యాయము అవతార నిర్ణయము. 24 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు 20వ అధ్యాయం ప్రారంభించబోతున్నాను. కార్తీక పురాణం 25వ అధ్యాయము అవతార నిర్ణయము. సుదర్శన చక్రం బారిన పడకుండా ఉండటం తన తరం కాదని, తన్నెవరూ రక్షించలేరన్న దుర్వాసుడు నిర్ణయించుకున్నాడు. వైకుంఠం చేరుకున్నాడు. శ్రీహరిని దర్శించుకున్నాడు. హే మధుసూదన, మాధవ, ఆర్తత్రాణపరాయణ, జగద్రక్షక, నీవు తప్ప నన్ను రక్షించే వారెవ్వరూ లేరు. సుదర్శన చక్రం నన్ను తరుముచూ వచ్చుచున్నది. భక్తాగ్రగణ్య, భక్తత్రాణపరాయణ, శరణు శరణు అని వేడుకున్నాడు. ఓయి దూర్వాస, నీకిదేపాటి కనుక ఇంత ఆవేశమా? సత్కర్యాలు సానుకూలపరిచి విజయవంతం చేయవలసిన భాగవతోత్తముడవు, నీకిదేమి పని? భక్తులన్నా, భక్తుల చేష్టలన్నా నాకు ప్రీతిపాత్రము నీకు తెలుసు కదా. నా భక్తుడైన అంబరీష్ నా పట్ల గల భక్తితో పుణ్యవ్రతమైన ద్వాదశి పారాయణ తలపెట్టి నిష్ఠగా ఉన్న తరుణములో తన వద్దకు వచ్చిన నిన్ను సాక్షాత్తు నన్నుగా గౌరవించి అతిథిగా నిన్ను ఆహ్వానించాడు. స్నానానికి వెళ్ళి ద్వాదశి గడియలు లుప్తం కాబోయే పర్యంతం జాగు చేసిన నీ నేరమును మరిచి మంచినీటిని గ్రోలి పారాయణ చేసిన వానిపై ఆగ్రహించడం ఎంతవరకు సముచితమో ఆలోచించలేదు. పైగా అతన్ని శపించి తీరని అపచారం చేసేటివి. గోవులను, హరిభక్తులను బాధించిన వారి పట్ల నేను శిక్షాక్రమంతో సంచరించుతున్నానని నీకు తెలియను కదా. అంబరీషునికి శాపమిచ్చావు. భయకంపితుడే నన్నే ధ్యానిస్తున్న అంబరీషునికి నీ మాటలేవీ వినపడలేదు. నీవిచ్చిన 10 జన్మల శాపము అతనికి ఏమీ తెలియదు. నన్ను శరణు కోరిన అతనికి నీవిచ్చిన శాపమును నేను తలంపుతో అతని చేత అట్లే అనుభవించుడు అనిపించి తిని. నీ శాపం వృధా కాకూడదు, నా భక్తునికి కీడు కలగకూడదు. నీ శాపానికి చెదరక బెదరక సంసిద్ధతను పలకడంతో కోపించి కఠిన శాపమును నివ్వగోరిన నీవు పూనుకోబోగా సుదర్శనాన్ని నీపై ప్రయోగించాను. దానిని వారించుటకు అతడే సమర్థుడు. నీవు అంబరీషునికి ఇచ్చిన 10 జన్మల లోకోపకారంగా నేనే ధరించుదును. మొదటిదైన చేపరూపం ధరించి సోమకుడనే రాక్షసును వధించి వేదాలను కాపాడుతాను. రెండవదైన తాబేలు రూపం ధరించి దేవదానవులు క్షీరసాగర మధురం వేళ మందరగిరి పర్వతాన్ని మావున ధరించి నీట మునిగిపోకుండా కాపాడుతాను. మూడవదైన వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని చంపి అతడు చుట్టి పట్టుకోబోతున్న భూమిని రక్షిస్తాను. నాలుగవదైన వికృత రూపం అవతారముకు నరసింహమూర్తిని జన్మించి హిరణ్యకశిపుని వధించి ప్రహ్లాదుని రక్షిస్తాను. 5వ జన్మయుగ మరుగుజ్జావతారము వామనుడినై బలిచక్రవర్తి గర్వాపహరణం చేస్తాను. 6వ జన్మము జాలి లేని బ్రాహ్మణుడిగా పరశురామునిగా జన్మించి మధోన్మత్తులకు రాజులను 7వ జన్మయుగ ఆత్మజ్ఞానం లేని క్షత్రియుడగు రామునిగా అవతరించి రావణ కుంభకర్ణులను వధిస్తాను. 8వ జన్మయుగ రాజ్యార్హత లేని రాజుగా కృష్ణావతారం ఎత్తి కంసుడిని సంహరిస్తాను. 9వ జన్మయగు పాషాండుడగు బుద్ధునిగా పుట్టి పాషాండ మతాన్ని బోధించి అహింసా సిద్ధాంతాన్ని వ్యాప్తిలోకి తెస్తాను. ఆఖరిదగు 10 అయిన అవతారముకు పాపాత్మలను మోహం చేసే కల్కి అవతారం ఎత్తి దుష్టులను శిక్షించి ధర్మాన్ని నడిపిస్తాను. దూర్వాస మునీంద్ర, కోపావేశంతో రుద్రాంశ సంభూతుడివైన నీ నోట వెలువడిన శాపోక్తులు వృధా కాకూడదని ధర్మ సంస్థాపనార్థం నేను భూమిలో దశావతారములెత్తి లోక సంరక్షణార్థం నా భక్తునికి ఆ శాప ప్రభావం కలగకుండా వ్యవహరించబడతాను. పరమ భాగవతోత్తముడైన అంబరీషుని గురించి నీ ఆగ్రహావేశాన్ని దుడుకుతనాన్ని గుర్తెరిగి వాణిని శరణు కోరవలసిందని దుర్వాసుని హెచ్చరించసాగనంపాడు. కార్తీక పురాణం 25వ రోజు పారాయణ భాగం దశావతార నిర్ణయాధ్యాయము సమాప్తం. ఈ వీడియోలో పొరపాట్లు ఏమనున్నా, నేను చదివే దానిలో అక్షర దోషాలు ఏమన్నా క్షమించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.